నమస్తే, మైసెల్ఫ్ శ్రావణి. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏడాదిలోగా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ప్రభుత్వ పాఠశాలల ఫలితాలపై విస్తృత ప్రచారం చేయాలి. అధికారులకు పలు సూచనలు చేసిన విప్ ఎమ్మెల్యే విజయరమణారావు. ధాన్యం కొనుగోలులో జాప్యం లేకుండా చూడాలి. సెంటర్లను పరిశీలించిన పెద్దపల్లి కలెక్టర్. గ్రామాల్లో అన్నదాతల ఆందోళన, కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలు. ధర్మపురి నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఏడాదిలోగా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని అక్కెపల్లి చెరువును అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. గోదావరి పుష్కరాలను పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలోని అక్కేపల్లి చెరువును ఇరిగేషన్ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి మంత్రి లక్ష్మణ్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కాగితాలకే పరిమితమైన అక్కేపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుతో పాటు మిగతా ప్రాజెక్టు పనులను పూర్తి చేస్తామన్నారు. నిధులు విడుదల చేయాలని కోరుతూ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసినట్టు తెలిపారు. ఏడాదిలోపు పెండింగ్ ప్రాజెక్టు పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు. అక్కేపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నిర్వహించే ఏజెన్సీ పనిచేయకపోవడంతో ఆ స్థానంలో కొత్త ఏజెన్సీకి అవకాశం ఇచ్చినట్టు చెప్పారు. త్వరలో పనులు ప్రారంభించి నియోజకవర్గంలోని 5,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. ప్రభుత్వ హయాంలో ఫారెస్టు శాఖ అనుమతులు లేకుండా రోళ్లవాగు ప్రాజెక్టు పనులు ప్రారంభించారని మంత్రి ఆరోపించారు. అటవీ శాఖ అనుమతులు తీసుకుని త్వరలో రోళ్లవాగు ప్రాజెక్టును సైతం పూర్తి చేస్తామన్నారు. వచ్చే గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం మొదటి విడతగా 118 కోట్లు విడుదల చేసిందని, ఇందుకు సంబంధించిన పనుల టెండర్లు త్వరలోనే పూర్తవుతాయని చెప్పారు. అన్ని శాఖలు సమన్వయంతో పుష్కరాల పనులను పూర్తి చేయాలని అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులను మంత్రి కోరారు. ఇది కాంట్రాక్టర్ మధ్యలో వదిలిపెట్టిపోయిండు. కాంట్రాక్టర్ బిల్స్ రాలేదు. అప్పుడు కాగితాల మీద శాంక్షన్స్ ఇచ్చిన తప్ప డబ్బులు ఇవ్వలేని పరిస్థితి లోపల వాళ్ళ మధ్యలో విభేదాలు వచ్చి వెళ్ళిపోయారని చెప్పింది. అదేవిధంగా రోళ్లవాగు అప్పుడు రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్నది. అది రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్న విషయం తెలిసి కూడా అక్కడ 40 కోట్ల రోళ్లవాగును 160 కోట్ల పట్టుకపోయారు. అది తీరా సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వాయర్ పర్మిషన్ కావాలి, పర్మిషన్ ఇవ్వకపోతే మీరు తవ్వద్దని చెప్పి అలా అడ్డం తిరుగుతారు. అంటే అక్కడ ఉన్న పరిస్థితి తెలుసు వాళ్ళకు. ఈ రిజర్వాయర్ కింద మేము అక్కడ గేట్ వాల్ కడుతున్నాము, ఈ రోళ్లవాగుకు సంబంధించిన విషయం సమస్య వస్తాయి తెలిసి కూడా 40 కోట్ల ప్రాజెక్ట్ 160 కోట్లకు పట్టుకుపోయారు. ఈ అక్కపల్లి రిజర్వాయర్కి సంబంధించిన సుమారు 7-8 గ్రామాలు 4,000 నుంచి 5,000 ఆయకట్టుకు మా ధర్మపురి మున్సిపాలిటీకి సంబంధించిన శ్రీ ధర్మపురి లక్ష్మణ దైవక్షేత్రానికి వేలాది మంది భక్తులకు తాగునీరు కోసం గ్రౌండ్ వాటర్ ఉంటుంది. ఆ గ్రామం అక్కడ నివసించే ప్రజలకు అంత పరిష్కారమైన మార్గాన్ని, శాశ్వత పరిష్కారాన్ని వెతకలే. మాకు బాధ అనిపించింది. ఒక ప్రత్యేకమైన మీటింగ్ ఏర్పాటు చేసి ఎంతైతే బడ్జెట్ మిగిలిన బడ్జెట్ ఉందో ఇంకా అడిషనల్గా ఎంత అవుతుందో ఒక ఎస్టిమేషన్స్ తయారు చేసి ఇంజనీర్లకు ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విస్తృతంగా పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్టు తెలిపారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తున్నామన్నారు. బుగ్గారం మండలం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామన్న మంత్రి చిన్నాపూర్ గ్రామంలో 20 లక్షలతో గ్రామ పంచాయతీ భవనానికి శంకుస్థాపన చేశామన్నారు. అనంతరం మండల కేంద్రంలోని సాంబశివుడి ఆలయం వద్ద 20 లక్షలతో నిర్మిస్తున్న కళ్యాణ మండపానికి మంత్రి శంకుస్థాపన చేశారు. వచ్చే శివరాత్రిలోగా పనులు పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. బుగ్గారం జిల్లా పరిషత్ పాఠశాలలో 20 లక్షలతో చేపట్టిన గ్రంథాలయ నూతన భవనానికి మంత్రి శంకుస్థాపన చేశారు. యశ్వంతరావుపేట గ్రామంలో 37.45 లక్షలతో పెద్ద చెరువు నుండి బొల్లి చెరువు ప్రాజెక్టు వెలుగొండ వరకు సాగునీటి కాలువ అత్యవసర పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. మంత్రి వెంట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా మంత్రిగా అన్నగా లక్ష్మణ్ కుమార్ గారు నా చేతుల మీద శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేడం దానికి కానీ స్థానిక చిన్నాపూర్ గ్రామ సర్పంచ్ సోదరిమణి అదేవిధంగా గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ గారు వార్డు సభ్యులు ఈ గ్రామానికి చిన్నాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి మా మహిళా సంఘ సోదరిమణి మా చెల్లెళ్ళందరూ మా తల్లులు మా అక్కలందరూ గ్రామానికి పెద్దలు ఈ మండలానికి వివిధ హోదాలో ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ముఖ్యంగా ఇక్కడ మండలానికి సంబంధించిన అధికారులు ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు ఇంజనీరింగ్ అధికారులు ఇక వివిధ హోదాలో ఉన్న అధికారులందరూ కూడా ఈరోజు ఈ చిన్నాపూర్ గ్రామానికి 20 లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీ భవనాన్ని శంకుస్థాపన చేసుకున్నాం. సాధ్యమైన తొందరగా ఈ భవనాన్ని పూర్తి చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు ఇస్తూ దీనికి సంబంధించిన 20 లక్షల నిధుల లోపల సకాలంలో కాంట్రాక్టర్ ఏజెన్సీ పూర్తి చేస్తే వారికి సమయం ప్రకారం వరి ధాన్యం కొనుగోలు లిఫ్టింగ్ ప్రక్రియలో ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వరి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం మంగంపేట గ్రామంలోని రైస్ మిల్ ని సందర్శించి ధాన్యం అన్లోడింగ్ ప్రక్రియని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా ప్రతిరోజు లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. రైస్ మిల్లులో అన్లోడింగ్ త్వరితగతిన పూర్తి చేయాలని, లారీల షెడ్లు పెండింగ్ లో ఉండకుండా క్రమం తప్పకుండా క్లియర్ చేయాలని మిల్లర్లకు ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఈఓ శ్రీనివాస్, పౌర సరఫరాల శాఖ సిబ్బంది రవీందర్, రాజిరెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు. ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు రోడ్డెక్కారు. గన్ని సంచుల కొరత నుంచి తూకంలో కటింగ్ వరకు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. తక్షణమే అధికారులు స్పందించి కొనుగోలును వేగవంతం చేయాలని వారు కోరారు. జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలంలోని మల్లాపూర్లో రైతులు ధర్నా నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్ని సంచుల కొరత, లారీల కొరత కారణంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ నిలిచిపోయిందని వాపోయారు. కటింగ్ పేరుతో నష్టపోతున్నామని, దీనికి తోడు అదనంగా హమాలీ ఖర్చులు భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం వెంటనే స్పందించి కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మల్లాపూర్ కొనుగోలు కేంద్రాల్లో వరి మొక్కజొన్న కేంద్రాల్లో జాప్యం జరుగుతున్నది. ఇలాంటి జాప్యం జరగకుండా తొందరగా గన్ని బ్యాగులు ప్లస్ లారీల కొరత లేకుండా హమాలీలను తొందరగా తెప్పించి తొందరగా కాంటాలు వేయించి రైతులను ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే రానున్న వారం 10 రోజులలో వర్ష సూచన ఉన్నది కనుక, లేకపోతే రైతు రాను వ్యవసాయం మీద మక్కువ అనేది పోతుంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా జిల్లా యంత్రాంగము, ఎంఆర్ఓలు కానీ అందరు కానీ అంతటా గిట రైతులు ఇబ్బంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండల కేంద్రంలోని వట్టిమల్ల గ్రామాల్లోని రైతులు రోడ్డెక్కారు. లారీలు రాకపోవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్, టీఆర్పీ పార్టీల నాయకులతో కలిసి రోడ్డుపై ధాన్యం పోసి బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోళ్లు ఇంత ఆలస్యం కాలేదని, ఎప్పటికప్పుడు లారీలు వచ్చి ధాన్యాన్ని తరలించేవని గుర్తు చేశారు. స్థానిక ఎమ్మెల్యేకు విందు వినోదాల పర్యటనలకు సమయం ఉంటుంది గాని సెంటర్లను పరిశీలించేందుకు సమయం లేకుండా పోయిందన్నారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన నాయకులు వాటి నిర్వహణను పట్టించుకోవడం లేదన్నారు. నెల రోజులు గడుస్తూ ఉన్నా ఇప్పటి వరకు కనీసం 10 కుప్పల ధాన్యాన్ని కూడా తరలించలేకపోయారని వాపోయారు. ఇప్పటికైనా లారీల కొరతకు తగిన చర్యలు తీసుకోవాలని, లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుండా వెంకటేష్, ఉప సర్పంచ్ గంగారాం సంపత్, గొల్లపల్లి మాజీ సర్పంచ్ గోపు పరశురాములతో పాటు రైతులు పాల్గొన్నారు. రైతుల ఆధ్వర్యంలో ఇక్కడ ఐకేప్ సెంటర్ రైతులకు వరిధాన్యం వెళ్తలేదని ఇక్కడ బస్టాండ్ ఆవరణలో ధర్నా చేయడం జరిగింది. దయచేసి ఈ ప్రభుత్వం వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు వెంటనే తరలించాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది.
ఎందుకంటే గత ప్రభుత్వంలో ఇలాంటి అవకాశాలు రాలేవు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో నిర్లక్ష్యం వల్లనే అక్కడ ఉన్నటువంటి అమాలీలు, బీహార్ అమాలీలు రైస్ మిల్లులకు బియ్యం తరలిస్తారు. కాబట్టి ఆ బీహార్ అమాలీలు వర్తించక పోవడం వల్లనే ఇక్కడ ఉన్నటువంటి వరి ధాన్యాన్ని తీసుకోవడం జరుగుతలేదు. కాబట్టి ప్రభుత్వం మొండి వైఖరిని వెంటనే నశించి ఈ వరి ధాన్యాన్ని రైతులను ఉద్దేశించి A to Z, ఎందుకంటే లారీలను పెట్టి తరలించిన ఏడల ప్రభుత్వం ఇట్నే మొండి వైఖరిగా వ్యవహరించినట్టయితే సరి అయినటువంటి పద్ధతులు గుణపాఠం చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే రైతులు చాలా మంది మీ నిర్లక్ష్యం వలన రైతాంగం ఎక్కడెక్కడ కళ్ళల్లో చనిపోవడం జరిగింది. కొంతమంది ఎందుకంటే గాడుపు వచ్చినప్పుడు, దుమారం వచ్చినప్పుడు కాపాడుకోవడానికి పోయినప్పుడు రైతాంగం అక్కడ చెట్టుకూలి తర్వాత ఎందుకంటే చాలా మంది ఇలాంటి మరణాలు జరగడం జరిగింది. దీని అంతటి కారణం ఎందుకంటే ప్రభుత్వం అని చెప్పి ఇలా గుర్తు చేస్తున్నాం. మరి కొద్దిగా కాలయాపన చేసినట్టయితే మరిన్ని సాగులు మరింత ఎందుకంటే రైతాంగం నష్టపోయే పరిస్థితి ఉంది. దయచేసి దీన్ని గమనించి వెంటనే స్పందించాలని చెప్పి ఇలా ప్రభుత్వం వీపుని కూడా ఎందుకంటే ఈ సందర్భంగా అడుగుతున్నాం. అంటే ఎన్నోసార్లు వస్తావు, ఏదేదో మాటలు చెప్తావు, కనీసం ఇలా రైతాంగం ఎందుకంటే అక్కడ అడవిలో ఎందుకంటే. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక బీజేపీ నాయకులు రైతులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు వేణు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. 45 రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పడిగాపులు కాస్తున్నారని వాపోయారు. ప్రభుత్వానికి ముందు చూపు లేకనే కొనుగోలు ఆలస్యం అవుతున్నాయని విమర్శించారు. వెంటనే లారీల్ని ఏర్పాటు చేసి ధాన్యాన్ని తరలించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మలయాళ శ్రీనివాస్, బాలకిషన్ రావు, నేవూరి కిషన్, అక్కెనపల్లి నరసింగారావుతో పాటు రైతులు పాల్గొన్నారు. 35 రోజుల నుంచి అడ్లు అరుగోసి ఎడబోసి వీటిలోనే ఈయనే నెరవడు అవుతుంది అయ్యా. మరి మేము ఏం చేసుడు, ఆనలు కొడతాయట, ఆయన్ని అడ్లు పోతాయి. ఇక మేము అవిటికానే అచ్చుడా బతుకుడా, మరి ఏం చేసుడు. లారీలు అత్తలేవని జోకుతలేరు, లారీలు అత్తలేవు పోతలేవు అనుకుంటా జోకుడు బీడిలాకు తెచ్చుకొని ఈయన కూర్చుండి కత్తిరించుకుంటున్నా కానీ అవి జోకులు లేదు, చేసుడు లేదు. ఈ రైతుల కోస తగిలి తక్షణమే ఈ ప్రభుత్వము క్షమాపణ చెప్పాలి, సకాలంలో వడ్లు కొనాలని చెప్తా ఉన్నాను. మరి స్థానిక ఎమ్మెల్యే గారు ఎప్పుడు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ఈ కళ్ళలో వడ్లు కనబడటం లేదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను. మరి మొన్నటిదాకా వర్షాలు పడ్డాయి, అప్పుడు మొత్తం లేఖలు వచ్చినాయి, అప్పుడు కూడా దాన్ని రిజెక్ట్ చేసిన దాఖలు కూడా ఉన్నాయి. వడ్లను రిజెక్ట్ చేసి మళ్ళీ జోక్తామని చెప్పిన దాఖలు కూడా ఉన్నాయి. మరి ఇంత గోసపడుతున్న ఈ రైతులను చూసే మానవుడు లేడా అని చెప్పేసి అడుగుతున్నాను నేను. మరి ఎందుకు ఈ పక్షపాతము, రైతుల పక్షపాతన ఉంటా అని చెప్పేసి అన్న నాయకులు ఎక్కడ పోయినరు? ఈ ప్రభుత్వ నాయకులు దయచేసి సకాలంలో వడ్లు కొని రైతుల పక్షాన నిలబడి రైతుల గోస అర్థం చేసుకొని తొందరలోనే ఈ కళ్ళాల మీదకెళ్ళి వడ్లు తరలిస్తారని చెప్పేసి. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలని బీఆర్ఎస్ నాయకులు ఖండించారు. కొనుగోలు సక్రమంగా సాగక రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకొని మంత్రి కొప్పుల ఈశ్వర్పై విమర్శలు చేస్తున్నారని వాపోయారు. పెద్దపల్లి ధర్మారం మండలం నందిమేడారంలోని కొనుగోలు కేంద్రాలను ఆ పార్టీ నాయకులు పరిశీలించారు. సెంటర్ల వద్ద రైతులతో మాట్లాడి వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మండల మాజీ అధ్యక్షుడు రాచూరి శ్రీధర్ మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పిట్టల దొరలు ఎవరో ధర్మపురి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసని చెప్పారు. కొప్పుల ఈశ్వర్ మరోసారి ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఏమని అంటే పిట్టల దొరలాగా వడ్ల సెంటర్లో తిరుగుతూ అని చెప్పేసి అంటారు. పిట్టల దొర వేషాలు వేస్తున్నటువంటి వ్యవస్థ మీది. ఎందుకంటే పిట్టల దొర ఏదైతే హామీలు ఇస్తారో అటువంటి హామీలు ఇచ్చి గద్దెనెక్కిన చరిత్ర మీది. ఈనాడు మా కొప్పులేశ్వర్ సార్ పట్టుకొని పిట్టల దొర లేకపోయి వడ్ల సెంటర్ల దగ్గర కన్నీరు కారుస్తున్నా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నావు. గతంలో మరి పిట్టల దొర వేషాలు ఎవరేసిరో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా గమనిస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. దగ్గర 25 to 30% మాత్రమే వడ్ల కొనుగోలు ప్రక్రియ జరిగింది. రానున్నది ఎందుకంటే ఋతుపవనాలు త్వరలో రాబోతున్న సందర్భంలో రైతులన్నీ ఆ కళ్ళాలలో ఉన్నాయి కావున అకాల వర్షాలు ఇట్లా వస్తే మాత్రము రైతులు అనేది చాలా నష్టపోతారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. రైతులకు ఇబ్బంది లేకుండా వడ్లను కొనుగోలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకసారి కొప్పుల ఈశ్వర్ వారిని విమర్శించిన సహించేది అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా ఎక్కడికక్కడ వడ్లు వెళ్లేంత వరకు కూడా మేము ఈ ప్రజల వెంట అదేవిధంగా రైతుల వెంట ఉంటాం. కనీసం రైతులకు రైతు బంధు టైంలో లేదు, రైతులకు కనీసం యూరియా అందుబాటులో ఉండదు, కనీసం రైతులకి రైతు బీమా అందుబాటులో ఉండదు. రైతులకు మీరు ఏం చేసిరో ముసలి కన్నీరు గారుస్తారు తప్ప రైతుల పక్షాన అదేవిధంగా ప్రజల పక్షాన ఎలాంటి. ధాన్యం లారీ డ్రైవర్ పై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరరావుపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట లారీ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ మారుతిరెడ్డి ఎస్ఐ అనిల్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు నరసయ్య మాట్లాడుతూ సముద్రలింగాపూర్ సెంటర్ నుంచి ధాన్యపు లోడుతో వస్తుండగా 2 వ్యక్తులు అతడిపై దాడి చేశారని ఆరోపించారు. దాడి చేసిన వ్యక్తులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ధాన్యం రవాణాని నిలిపివేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ లింగన్నపేట అధ్యక్షుడు ప్రభాకర్ తో పాటు సభ్యులు పాల్గొన్నారు. జానగ్రామ ఇండస్ట్రీస్ గంభీరపేట వస్తుండగా గంభీరపేట పట్టణంలో వైర్ల తాకిడి ఉన్నందువల్ల డ్రైవర్ చులోగా వెళ్ళడం జరిగింది. ఇద్దరు వ్యక్తులు షాపు వాళ్ళు లారీ డ్రైవర్ను ఆపి ఈనంగా ఎవరు రమ్మన్నారు నిన్ను అని దౌర్జన్యం చేసి డ్రైవర్ను గుంజి కొట్టడం జరిగింది. దీనిపై అధికారులు స్పందించాలి, తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఈరోజు మేము ఒక లారీ నడపాలంటే మాకు ఎంత కష్టం ఉందంటే రైతెంత అవసరమో దేశానికి లారీ కూడా గంతే అవసరం. ఇవాళ ఒక ట్రిప్కు 2500 డ్రైవర్ను ఈ ఎండ తీవ్రత వలన ఎవరు రావడం లేదు. 2500 మేము ఒక రోజుకు చెల్లించి డ్రైవర్ను తీసుకొస్తున్నాం. ఇవాళ రైతుల వడ్లు వెళ్ళాలని కలెక్టర్ ఆదేశాల మేరకు మన గంభీరపేట తహసీల్దార్ గారి ఆదేశాల మేరకు అనుక్షణం మేము కష్టపడుకుంటూ ఎండను జయిస్తూ మేము ఇంత కష్టపడి రైతు ధాన్యాన్ని మేము తరలిస్తున్నాం. ఇలాంటి వ్యక్తుల వలన మాకు రక్షణనే లేకుండా కరువైపోయింది. వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయని ఏడల మేము మా రవాణాను నిలిపివేస్తాము. మన మండల ద్వారానే కాదు జిల్లా ద్వారా కూడా మొత్తం మా సంఘాలను లేపి మొత్తం రవాణాను బంద్ చేయడం జరుగుతుంది. తక్షణమే పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో రేణుకెల్లమ్మ కొలుపు ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. నేటి నుంచి ప్రారంభమైన ఉత్సవాలు మంగళవారం వరకు కొనసాగనున్నాయి. మొదటి రోజు వేడుకల్లో భాగంగా గ్రామదేవత అయిన పోచమ్మ తల్లికి గౌడ కులస్తులు బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలు ఎత్తుకుని డప్పు చప్పుళ్లు శివశక్తుల నృత్యాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్, సర్పంచ్ ఆరెల్లి రమేష్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం గ్రామశాఖ అధ్యక్షులు వీరగోని సదయ్య, ఉపాధ్యక్షులు గోపగోని రాజయ్య, డైరెక్టర్లతో పాటు గౌడ కులస్తులు పాల్గొన్నారు. గౌడుల ఇలవేల్పైనటువంటి రేణుక ఎల్లమ్మ తల్లి యొక్క బోనాల కార్యక్రమము 4 రోజుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఈరోజు పోషమ్మ తల్లి బోనాలు అతి వైభవంగా పోషమ్మ తల్లి దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆడపడుచులు అందరూ, అక్కలు, చెల్లెలు అందరూ కూడా ఏదైతే ఎండ అరకుండా వాళ్ళు కాళ్ళకు చెప్పులు లేకుండా కూడా ఈ బోనాలు తీసుకొచ్చి వారి యొక్క పోషమ్మ మీద తల్లి యొక్క ఆకాంక్ష, తల్లి యొక్క దీవెనలు పెగడపల్లి గ్రామము ఈ చుట్టుపక్కల ప్రజలందరికీ ఉండాలనే ఉద్దేశంతో కోరుకుంటూ, ముఖ్యంగా రేణుక ఎల్లమ్మ తల్లి యొక్క 4 రోజుల కార్యక్రమం బుధవారం వరకు ఉంటుంది కాబట్టి రేపు సాయంత్రం ఆ యొక్క తల్లి యొక్క దీవెనలు పొందడానికి పోషమ్మ బోనాల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పెగడపల్లి గ్రామ ప్రజలందరికీ మరియు గౌడ సంఘం కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు ఆదివారం కనుక పోషమ్మ బోనాల కార్యక్రమము, అలాగే రేపు ఎల్లమ్మ బోనాలు సాయంత్రం ఉంటాయి కనుక మన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని అందరూ మనదనుకొని దీన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. వేసవి సెలవులు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఉదయాన్నే కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ఆవరణలో పట్నాలు వేసి స్వామివారికి బోనాలు సమర్పించారు. అంతకుముందు తలనీలాలు సమర్పించి కోడమొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో సదయ్య, చైర్మన్ చీకట్ల మొండయ్య ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు. జగిత్యాల జిల్లాలోని ఆలయాలపై దొంగల కన్ను పడింది. ఇబ్రహీంపట్నం మండలంలోని 2 ఆలయాల్లో చోరీ జరగడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. మండలంలోని తిమ్మాపూర్ శివార్లోని పెద్దమ్మ ఆలయం, వేములకుర్తిలోని రామాలయంలో అర్ధరాత్రి చొరబడిన దొంగలు హుండీలు పగలగొట్టి నగదుతో పాటు బంగారం, వెండి ఆభరణాలని అపహరించారు.
ఉదయం ఆలయాలకు వచ్చిన గ్రామస్తులు తాళాల్ని పగలగొట్టి ఉండడాన్ని గమనించి పోలీసులకి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. వరుస చోరీలతో గ్రామస్తులు భయాందోళనకి గురవుతున్నారు. అయితే అమ్మవారికి 5 ఏళ్లకోసారి పండుగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తుండగా ఇప్పుడు వేడుకల నిర్వహణకి సిద్ధమవుతుండగా చోరీ జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు. బోడ శ్రీనివాసు, లావణ్య. అయితే మేము తల్లిని ఓడించుకుంటాం, పెద్దమ్మ తల్లిని, తిమ్మపూర్ గ్రామం పెద్దమ్మ తల్లి. ఇక్కడనే మేము సేవ చేసుకుంటాం. నైటు పని నడుస్తుంది, అయినా లాకేసినాము. లాకేసిన తర్వాత కూడా వాళ్ళు పలగొట్టుకొని హుండి తల్లిని బంగారు మొక్కుపోగు అన్నీ తీసుకొని వెళ్ళిపోయారు. డబ్బులు కూడా బాగానే ఉండే హుండిలా. మేము 5 సంవత్సరాలకు ఒకసారి పండుగ చేస్తాం. ఇప్పుడు ఈ మంత్లో వేసేవాళ్ళం. ఈ హఠాత్తుగా ఇట్లా రాత్రి ఇట్లా జరిగింది మాకు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని తిలక్ నగర్ లో చైన్ స్నాచింగ్ జరిగింది. బైక్ పై వచ్చిన నిందితుడు ఇంటి ముందు నిలబడి ఉన్న ఒడ్నాల భూలక్ష్మి అనే మహిళ మెడలోని 2 తులాల బంగారు పుస్తల తాడు క్షణాల్లో అపహరించి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలో దిగిన పోలీసులు పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందాలతో నిందితుడి కోసం గాలిస్తున్నారు. చెట్టు కడుతున్నా సార్, అక్కడ చెట్టు మామిడికాయ రాలిందని తీసుకొద్దామని అటు వెళ్ళినా సార్. అటు వెళ్ళి ఇటు వస్తున్నా, అటు వెనక నుంచి వచ్చింది. నేను ఇట్లా ఆడ వెళ్ళింది చూడలేదు. అటు నుంచి రాగా ఇక్కడనే బండి మీద బైక్ మీద వచ్చిండు. అటు పోయిండు, అటు వెళ్ళిండు. నేను ఇటు కాయ పట్టుకొని వస్తున్నా, వెనక నుంచి వచ్చి లాక్కొని వెళ్ళిండు. డౌన్ సైడ్ వెళ్ళి 2:30 ఉంటుంది సార్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని తిప్పాపురం గోశాలకు రైతులు భారీ ఎత్తున ఎండుగడ్డిని విరాళంగా అందజేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కనుకుల, మారుతినగర్, రామునిపల్లె, తొగర్రాయి ప్రాంతాలకు చెందిన జానకిరామ్ ట్రాక్టర్ ఓనర్ డ్రైవర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 65 ట్రాక్టర్ల ఎండుగడ్డిని గోశాలకు అందించి తమ భక్తిని చాటుకున్నారు. రైతులు ఈ విరాళాన్ని దేవస్థానం డీఈఓ భాస్కర శర్మకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ పర్యవేక్షకులు శ్రీనివాస శర్మ, గోశాల పర్యవేక్షకులు విజయ్, గోశాల జూనియర్ అసిస్టెంట్ గొట్టం రవి పాల్గొన్నారు. శ్రీ జానకిరామ ట్రాక్టర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో రైతులు మరియు ట్రాక్టర్ ఓనర్స్, డ్రైవర్ సంయుక్తంగా ఈ ప్రతి సంవత్సరం గత 5 సంవత్సరాల నుండి ఈ వేములవాడ దేవస్థానానికి ఈ కోడల కొరకు ఈ కట్టలు తరలించడం జరుగుతుంది. ఫస్ట్ కొద్దిలా మొదలు పెట్టినాము, కాస్త ఇప్పుడు పేరేసారి 40 తెచ్చినాం. ఈరోజు 60 బండ్లు తీసుకొచ్చినాం. అలాగే కనుకుల, రావునపల్లె, మారుతినగర్ మమ్మల్ని చూసి మా పక్క గ్రామాలైన తొగర్రాయి మరియు మంచరామి వాళ్ళిద్దరు కూడా ఈసారి హాజరుగా మా దాంట్లో కలిసిరు. మొత్తం కంప్లీట్గా ఈసారి 67 బండ్లు తీసుకురావడం జరిగింది వేములవాడకు. రాజరాజ మాది కనుకుల గ్రామం, సుల్తానాబాద్ మండలం, పెద్దపల్లి జిల్లా. మా యొక్క ట్రాక్టర్ యూనియన్ పేరు వచ్చేసి జానకిరామ ట్రాక్టర్ యూనియన్ అసోసియేషన్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్. మేము గత 5 సంవత్సరాల నుండి వేములవాడ రాజరాజేశ్వర స్వామి కోడలకు గడ్డి కట్టలు తరలించడం జరుగుతుంది. దాతల సహాయ సహకారాలతోని పోయిన సంవత్సరం 40 ట్రాక్టర్లు తీసుకురావడం జరిగింది. ఈ సంవత్సరం మా గ్రామం కనుకుల, మారుతినగర్, మంచరామి, తొగర్రాయి అన్ని గ్రామాల తరపున 67 ట్రాక్టర్లు తీసుకురావడం జరిగింది. మమ్మలను ఆదర్శంగా తీసుకొని చుట్టుపక్కల గ్రామ ప్రజలు కానీ ఎవరైనా సరే దాతలు ముందుకొచ్చి కోడెలకు పశుగ్రాసం ఇవ్వాలని కోరుచున్నాము. రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, వేములవాడ. రాజన్న కోడెలకు పలువురు రైతులు పశుగ్రాసం అందజేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల, తొగర్రాయి, రామునిపల్లి గ్రామాలకు చెందిన పలువురు రైతులు 60 ట్రాక్టర్ల పశుగ్రాసాన్ని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి గోశాలకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని స్వామివారిని వేడుకున్నట్టు తెలిపారు. కొన్నేళ్ల నుంచి రాజన్న కోడెలకి పశుగ్రాసం అందజేస్తున్నట్లు తెలిపారు. కరీంనగర్ జిల్లా ఆటో యూనియన్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని అధ్యక్షుడిగా పోటీ చేసిన అభ్యర్థి బొటుక ఐలేష్ ఆరోపించారు. ఆ ఎన్నికల్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. నగరంలోని బస్టాండ్ ఎదుట గల ఆటో అడ్డా వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.
గత నెల 19న కరీంనగర్లో ఆటో కార్మిక సంక్షేమ సంఘం ఎన్నికలు జరిగాయని, ఆ ఎన్నికల్లో భారీగా ఓట్లు తేడా వచ్చాయని ఆరోపించారు. కావున ఎన్నికలు రద్దు చేసి న్యాయపరంగా ఎన్నికలు జరిపించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో కాంటెస్టెడ్ అధ్యక్షుడు బొటుక ఐలేష్, ఎండి హుస్సేన్, కాంటెస్టెడ్ జనరల్ సెక్రటరీ రామ్ గోపాల్ రెడ్డి, కాంటెస్టెడ్ ఉపాధ్యక్షులు ఎస్డి కాజా, ఎండి ముదాసిర్, ఎన్నికల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఆటో డ్రైవర్గా జీవనోపాధి గడిపిస్తున్నాము. ఏప్రిల్ 19 తారీఖు రోజున జరిగిన ఎలక్షన్లో నేను ప్రెసిడెంట్గా పోటీ చేసినాను. అట్టి విషయంలో మా ఎన్నికలలో చాలా అవకతవకలు జరిగినాయి. విషయం ఏంటంటే ఎన్నికల కమిటీ సభ్యుల ప్రకారంగా రికార్డ్ అయిన ఓట్లు 720 పైచీలకు, మరి మా అధ్యక్షులకు అందరికీ కలిపి వచ్చిన ఓట్లు 838గా ప్రకటించారు. అంటే దాదాపు 100-118 ఓట్లు తేడా వచ్చినాయి. ఈ విషయం మీద మేము 20 తారీఖు రోజు ఏప్రిల్న ఎన్నికల కన్వీనర్ అయినటువంటి రామచంద్ర గారిని అడిగినాం. అడిగితే అవునయ్యా అవకతవకలు జరిగినాయి, వాస్తవమే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు, మీరు అందరూ వచ్చి మాకు గొడవ చేస్తున్నారు ఇక్కడ ఏంటి అనే విషయాలు మాట్లాడారు. లేదు అన్న, గొడవ చేసాన్ని కాదు, మాకు ఒక ఆలోచన ఉంది, మాకు ఒక ఆధారాలు ఉన్నాయి. ఎలక్షన్ కన్వీనియర్గా నేను పనిచేసిన. ఎలక్షన్ రోజున ఆ రోజు జరిగిన తప్పు ఒప్పులు నేను ముంగట్నే ఉన్నా. 720 చిల్లర ఓట్లు నేను రాసుకుంటా పోయినా. అది విషయం రామచంద్రన్నకు కూడా తెలుసు. ఆయన వ్యవస్థాపకుడు, ఆయన ఒప్పుకున్నాడు తప్పు జరిగిందని. ఆయన రాసిస్తా అన్నాడు, ఆయన రాసియలేదు. ఆయన ఇటు విషయము మన లుక్కరాయశం గారు ఆయనకు కూడా తెలుసు ఈ విషయము. కానీ ఇటు విషయంలో ఇవన్నీ జరిగినందుకు తప్పుకు ఈ సంఘాన్ని మేము ఇది విరుద్ధంగానే ఉన్నాం. బీపీ అదుపులో ఉంటే ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉండదని మెడికవర్ వైద్యులు సూచించారు. వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో వెటర్నరీ కళాశాల మైదానంలో వాకర్స్ కోసం ప్రత్యేక హెల్త్ టాక్ నిర్వహించారు. జనరల్ ఫిజిషియన్ డాక్టర్ నాగరాజు, అనస్థీషియా నిపుణుడు డాక్టర్ వినయ్, క్రిటికల్ కేర్ వైద్యుడు డాక్టర్ ఉపేందర్ రెడ్డి పాల్గొని బీపీతో కలిగే ప్రమాదాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాలా మందికి బీపీ ఉన్న విషయం తెలియకపోవడం వల్ల గుండె, మెదడు, కిడ్నీలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుందన్నారు. రెగ్యులర్ గా బీపీ చెక్ చేసుకోవడం ద్వారా సమస్యల్ని ముందుగానే గుర్తించి అదుపులో ఉంచుకోవచ్చన్నారు. రోజువారీ జీవితంలో ఫిజికల్ యాక్టివిటీ, మంచి నిద్ర, ఇంట్లో తయారైన ఆహారం తీసుకోవడం వంటి అలవాట్లు బీపీ నియంత్రణకు దోహదపడతాయని తెలిపారు. సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ కార్పొరేటర్ వరాల నరసింగం, కాంగ్రెస్ టౌన్ జనరల్ సెక్రటరీ శ్రీధర్ రెడ్డి, వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి భూమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట KG2 PG విద్యాలయ మైదానంలో కొనసాగుతున్న ఉచిత కరాటే, యోగా శిక్షణకు విశేష స్పందన లభిస్తుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, నాఫ్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు సహకారంతో సమ్మర్ క్యాంపు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెరాల లహరిక, నిఖిల్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి సెలవుల్లో విద్యార్థులకి ఉచిత కరాటే, యోగా శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో అకాడమిక్ గా ఏర్పాటు చేసి 365 రోజులు శిక్షణ ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మాస్టర్లు ఆంజనేయులు, విక్రమ్, దేవరాజ్, రమేష్, సంజీవ్ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో KG2 PG గ్రౌండ్ ఆవరణలో కరాటే, యోగా, ఈష్ కరాటే, షోటాకాన్ కరాటే చిన్నారులకు
కరాటే శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది. సమ్మర్ క్యాంప్ చేస్తున్నాం. అండర్ 16 ఇయర్స్ బిలో ఉన్న పిల్లలకి చేస్తున్నాం. సో ఇదంతా ప్రోద్బలం అంతా రామన్న కేటీఆర్ గారే ప్రోద్బలంతో చేస్తున్నాం. మరియు రవీందర్రావు గారు, సాంకేతన్న గారి సహకారంతో ఇది సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాము. మేజర్గా ఏంటంటే మనకున్న మేజర్ అడ్వాంటేజ్, మన గ్రామానికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే స్కూల్ ఏంటంటే మొన్న రామన్న ట్విట్టర్లో ట్వీట్ చేసిన తర్వాత రాష్ట్రంలో చాలామంది, అంటే నేను సోషల్ మీడియాలో పనిచేసిన కాబట్టి చాలామంది ఫోన్లు చేసి ఒకటే మాట చెప్తున్నారు, మీరు అక్కడ సక్సెస్ఫుల్గా రన్ చేయడానికి 2 కారణాలు. ఒకటి రామన్న అయితే, రెండోది స్కూలు. ఎందుకు అంటే ఇట్లాంటి పెద్ద క్యాంపస్, ఇట్లాంటి ఎన్విరాన్మెంట్ ఉన్నటువంటి స్కూలు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో రెడ్డి సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దావు సంపత్ రెడ్డిని రెండోసారి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఆయనని సాలువాతో సన్మానించారు. అనంతరం అధ్యక్షుడు దావు సంపత్ రెడ్డి మాట్లాడుతూ రెడ్డి సంఘ సంక్షేమం బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సహకారంతో సంఘం భవనం నిర్మాణానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గుజ్జుల తిరుపతి రెడ్డి, కటుకూరి రాజిరెడ్డి, సెక్రటరీ ఎడ్ల భూమిరెడ్డి, కోశాధికారి సంధిమోహన్ రెడ్డి, కొమ్మెర మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల నుండి మన ఫస్ట్ 2 సంవత్సరాలు కొమ్మెర మల్లారెడ్డి గారు దీనికి అధ్యక్షుడిగా చేయబడినది. తర్వాత 3 సంవత్సరాల నుండి నేను ఈ సంఘాన్ని అధ్యక్షత చేయడం జరుగుతుంది. ఈరోజు మళ్ళీ అదే నమ్మకంతో నాకు ఇన్ని రోజులు చేసిన మంచికి ఈరోజు నాకు మళ్ళీ మా పట్టం కట్టి మళ్ళీ 2 సంవత్సరాలు అధ్యక్షునిగా ఈరోజు మా రెడ్డిలందరూ నన్ను నమ్మి ఈరోజు ఎన్నుకున్నందుకు వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మా పాలకవర్గం అందరికీ ఈరోజు కొత్త ఎన్నికైన అందరికీ నా తరఫున అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను. మన రెడ్డి సంఘం భవనం కోసం నేను ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది, వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మళ్ళీ కూడా కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ వారి దృష్టికి తీసుకెళ్ళి మన సంఘ భవనం కోసం నిర్మూలనకు నేను కృషి చేస్తానని, మా రెడ్డిలందరికీ ఎలాంటి ఓటుబాటు రాకుండా నేను ఎల్లవేళలా వారికి వెన్నుదన్నుగా ఉంటానని స్ఫూర్తిగా మాటిస్తున్నాను. కరీంనగర్ లో ఆల్ స్టైల్ కుంఫు యూనిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో సాధారణ ఎన్నికలను నిర్వహించారు. ఈ ఎన్నికల్లో నేరెళ్ల శ్రీధర్ గౌడ్ ను అధ్యక్షునిగా ఎన్నుకోగా, జనరల్ సెక్రటరీగా విద్యాసాగర్, ట్రెజరర్ గా శ్రీనివాస్ ను ఎన్నుకున్నారు. అనంతరం కరాటే మాస్టర్లని సన్మానించారు. వరుసగా 2వసారి తనని అధ్యక్షునిగా ఎన్నుకున్న కరాటే మాస్టర్లకు శ్రీధర్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. అసోసియేషన్ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని హామీనిచ్చారు. నేటి కాలం ఆడపిల్లల ఆత్మరక్షణకు కరాటే ఎంతో ముఖ్యమని, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఆ దిశగా ప్రోత్సహించాలని సూచించారు. ఈరోజు జనరల్ ఎలక్షన్లో ఆల్ స్టైల్ కుంఫు మార్షల్ ఆర్ట్స్ తెలంగాణ అధ్యక్షునిగా 2వసారి ఎన్నికైనందుకు మా మాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి నాతోటి జనరల్ సెక్రటరీగా బారా విద్యాసాగర్ గారు, మరి క్యాషియర్గా ఎలగందుల శ్రీనివాస్ గారు ఎన్నుకోవడం జరిగింది ఇలా రాష్ట్ర ఎలక్షన్లో. దీనికి అందరి మాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. నన్ను నమ్మకంగా ఇప్పుడు అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు మాస్టర్లందరికీ నేను వెన్నంటుండి ఇప్పుడు అసోసియేషన్ను ముందుకు తీసుకెళ్తానని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు జరుగుతున్న ఆడపిల్లలకు చాలా ముఖ్యం ఇక కుంఫు నేర్చుకోవడం, బాలికలకు ఆత్మరక్షణగా. ఆల్ స్టైల్స్ కుంఫు యూనిటీ ఆఫ్ తెలంగాణ ఈ యూనిటీ అనేది గత 2 సంవత్సరాలుగా వస్తున్న యూనిటీ. దీనిలో ఇది 3వ ఎలక్షన్. ఈ 3వ ఎలక్షన్లో అధ్యక్షులుగా నేరెళ్ల శ్రీధర్ గౌడ్ గారు రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి, బారా విద్యాసాగర్ కరీంనగర్ జిల్లా నుండి, బారవిసాన్ నేను కరీంనగర్ జిల్లా నుండి, అదేవిధంగా తిమ్మాపూర్ మండలం నుంచి ఎలగందుల శ్రీనివాస్ గారిని ట్రెజరర్గా ఎన్నుకోవడం జరిగింది. ఇది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కూడా వ్యాపింపజేస్తున్నాం. దీంట్లో గత ఈ సంవత్సరం జరిగిన ఎలక్షన్లో గత 62 మంది మాస్టర్లు వివిధ జిల్లాల నుంచి హాజరు కావడం జరిగింది. అన్ని జిల్లాల్లో కూడా ఈ ఎలక్షన్ నిర్వహించి అన్ని జిల్లాల్లో కూడా కుంఫు డెవలప్మెంట్ కొరకు మేము ఈ యూనిటీ కొత్తగా ఏర్పడినటువంటి ఆల్ స్టైల్ కుంఫు యూనిటీ ఆఫ్ తెలంగాణలో ఎన్నుకోబడినటువంటి అధ్యక్ష, కార్యదర్శి, ట్రెజరర్లు, మిగిలినటువంటి పాలకవర్గ సభ్యులు అందరం కూడా కష్టపడి అందరినీ ప్రోత్సహిస్తూ వివిధ జిల్లాల్లో నూతనంగా కమిటీలు ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయిలో జరిగిన ఈ యూనిటీని మనం అన్ని జిల్లాలో అన్ని స్కూళ్ళల్లో కూడా ఈ కుంఫు అనేది ముందుకు తీసుకుపోవడానికి కృషి పడతామని తెలియజేస్తున్నాం. నాకు ఆల్ స్టైల్ కుంఫు యూనిటీ ఆఫ్ తెలంగాణ నన్ను ట్రెజరర్గా 3వసారి ఎన్నుకోవడం జరిగింది. ఎన్నుకోబడినటువంటి మా ప్రెసిడెంటు నేరెళ్ల శ్రీధర్ గౌడ్, సెక్రటరీగా
సాగర్ బారా విద్యాసాగర్, మా తెలంగాణ యూనిటీ మాస్టర్లందరికీ నా యొక్క ధన్యవాదాలు. నన్ను మూడోసారిగా ట్రెజరర్గా ఎన్నుకోబడినటువంటి నేను శ్రీనివాస్ను, ఎల్లేంద్ర శ్రీనివాస్. ఓకే, థ్యాంక్ యూ. ప్రభుత్వ పాఠశాలలో వచ్చిన ఫలితాలపై విస్తృత ప్రచారం చేయాలన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణారావు. ప్రతి హైస్కూల్ పరిధిలో టాపర్ విద్యార్థుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. పిల్లల రోజువారీ కార్యకలాపాలపై పేరెంట్స్ దృష్టి సారించాలన్నారు. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో జరిగిన విద్యా వారోత్సవాల్లో కలెక్టర్తో కలిసి విప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్లో సమావేశ మందిరంలో విద్యా వారోత్సవాల్లో భాగంగా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ప్రభుత్వ విప్ విజయరమణారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుకున్న 98 మందికి పైగా విద్యార్థులు 550కు పైగా మార్కులు సాధించడం సంతోషకరమన్నారు. 2 ఏళ్ల నుంచి విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకి అవసరమైన వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని అనేక ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటుకు ధీటుగా అభివృద్ధి చెందాయన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ గతేడాదితో పోలిస్తే 10th ఇంటర్ పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించారని తెలిపారు. అనంతరం ఉత్తమ ర్యాంకులు సాధించిన 11 మంది విద్యార్థులని సన్మానించి 10,000 రూపాయల చొప్పున చెక్కుల్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఈఓ జి శారద, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కల్పన, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణారావు హాజరై నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధుల్ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పద్మశాలీలకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు. చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో పద్మశాలీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. జిల్లా కేంద్రంలో సంఘం కోసం ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ కార్పొరేషన్ చైర్మన్ దూలం వెంకటరమణ, పద్మశాలి సహకార కార్పొరేషన్ చైర్మన్ గూడూరి శ్రీనివాస్, రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు వల్లకట్ల రాజ్ కుమార్, ఉపాధ్యక్షుడు వేముల బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడెక్కడైతే కమ్యూనిటీ కానీ కాంపౌండ్ కానీ ఇవైతే ఉన్నాయో తప్పకుండా మనకి ఇంకా 2.5 సంవత్సరాల టైం ఉంది. దీనికన్నా ముందు కూడా నాకు రామూర్తి అన్న కానీ, మహేంద్ర అన్న కానీ, రమేష్ అన్న కానీ, ఖచ్చితంగా మా ముండన్న కానీ ఇది తప్పకుండా చేయాలన్నా మీరు ఖచ్చితంగా మాకు 50 లక్షల కోటి రూపాయలు మీరు నిధులు కేటాయించాలా. ఒకసారి కాకుండా సంవత్సరానికి ఇంత ఒక టార్గెట్ పెట్టుకొని మీరు ఇవన్నీ చేస్తే మాకు ఇదివరకు మేము చాలా పార్టీలకు అండగా ఉన్నాం. చాలా పార్టీలకు ఎలక్షన్లలో చేదోడుగా వాదోడుగా ఉన్నాం. కానీ వాళ్ళ ముందు ఎన్నికలలో కూడా మీకోసం కష్టపడ్డాం. మరి మాకు ఇప్పటి వరకు నమ్మిన ఎవరు చేయలేదు. మీరు చేయాలని చెప్పి మన 15-20 రోజుల కిందనే రామూర్తి అన్న వీళ్ళందరూ వచ్చి నాకు చెప్పడం జరిగింది. నేను మీకు ఈ వేదిక ద్వారా 100% హామీ ఇస్తా ఉన్నా. రాబోయేటువంటి ఈ 2.5 సంవత్సరాలు కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ ను ఆధునిక వసతులతో అభివృద్ధి చేస్తామన్నారు చైర్మన్ ఆకుల నరసన్న. మార్కెట్ యార్డ్ ను రైతులకి మరింత అనుకూలంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. కరీంనగర్లోని వ్యవసాయ మార్కెట్ ను చైర్మన్ ఆకుల నరసన్న సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి పరిస్థితుల్ని పరిశీలించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. లైటింగ్ సదుపాయం ఏర్పాటు చేసిన ప్రాంతాలను పరిశీలించారు. రైతులు మార్కెట్ కు వచ్చినప్పటి నుంచి ధాన్యం విక్రయం పూర్తయ్యే వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రైతులకి మెరుగైన సేవలు అందించే దిశగా మార్కెట్ కమిటీ నిరంతరం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 18న కరీంనగర్ మార్కెట్ యార్డులో యార్డు క్లీనింగ్ అండ్ శానిటేషన్ ప్రోగ్రాం నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా మేయర్ కొలగాని శ్రీనివాస్ హాజరు కానున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చైర్మన్ ఆకుల నరసన్న కోరారు. కరీంనగర్లోని వాసరా బంకెట్ హాల్లో ట్రుజన్ సోలార్ అసోసియేషన్ డీలర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రాంచ్ల విస్తరణ, సేల్స్ తదితర అంశాలపై చర్చించారు. అనంతరం సంస్థ సీఈఓ జక్కుల శ్రీనివాస్ మాట్లాడుతూ 17 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో 2 లక్షల పైచిలుకు వినియోగదారులకి సేవలు అందించినట్లు తెలిపారు. ఎంఎన్ఆర్ఈ టీజీ రెడ్కో ఆధ్వర్యంలో తమ సంస్థ నెంబర్ 1 కంపెనీగా అవార్డు అందుకుందన్నారు. సోలార్ ఎనర్జీ ద్వారా విద్యుత్ వినియోగం తగ్గుతుందన్నారు. సోలార్ సిస్టమ్ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందని, ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాన్ ఇండియా చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మహేందర్, స్టేట్ హెడ్ ఉదయ్, ఏరియా సేల్స్ మేనేజర్ శివ తదితరులు పాల్గొన్నారు. సో టుడే వీఆర్ అరేంజింగ్ ఏ స్మాల్ డీలర్ మీటింగ్. ఇక్కడ అంటే డీలర్తో పాటు ఇక్కడ మనము కరీంనగర్లో విస్తరించడానికి కావాల్సినంత మార్కెట్ చాలా ఉంది కాబట్టి దీన్ని ఎలా విస్తరణ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. సో ట్రూజాన్ సోలార్ గురించి చెప్పాలి అంటే ముందుగా 17 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం 2008లో మనము సోలార్ వాటర్ హీటర్స్తో స్టార్ట్ చేశాము. అలాగే మనము ఆల్మోస్ట్ ఆల్ ది కంట్రీని కవర్ చేస్తూ 2 లక్షల పైన వాటర్ హీటర్ కస్టమర్స్ ఇన్స్టలేషన్ చేయడం జరిగింది. అలాగే 2017లో మనం రూఫ్ టాప్ ఇన్స్టలేషన్ స్టార్ట్ చేశాము. మనం టీజీ రెడ్కో ఏదైతే సంస్థ ఉందో మన రెన్యూబుల్ ఎనర్జీ మన తెలంగాణ రాష్ట్రంలో, ఈ ఎయిర్టెల్కు ఉన్న పరిచయాలతోటి కరీంనగర్ ఉన్న మా స్నేహితులు కానివ్వండి, బంధువులు కానివ్వండి, వీళ్ళందరికీ ఒక సోలార్ సొల్యూషన్ మంచి కంపెనీ కోసం వెతుకుతున్నప్పుడు ఈ ట్రూజాన్ సోలార్ కంపెనీ నాకు చాలా బాగా నచ్చింది. వీళ్ళ సర్వీస్ కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి, అనుభవం కానివ్వండి, ఎండ్ టు ఎండ్ సర్వీస్ కానివ్వండి, కస్టమర్కి ఎంక్వైరీ వచ్చినప్పటి నుంచి అది పూర్తిగా బిగించి కస్టమర్ నెట్ మీటర్ బిగించే వరకు మనమే వీళ్ళు సర్వీస్ ఇస్తున్నాము. ఇది నచ్చి ఈ డిస్ట్రిబ్యూషన్లోకి రావడం జరిగింది. ఇన్ని రోజులు మాకు ఎయిర్టెల్ నుంచి ఎలాంటి సర్వీస్ పొందిందో సేమ్ సర్వీస్ మళ్ళీ దీనిలో కూడా ఇవ్వగలుగుతామని మీకు ఖచ్చితంగా హామీ ఇవ్వగలుగుతాను. మా ఆఫీస్ అడ్రస్ వచ్చేసి రూరల్ పొల్యూషన్ ముందు పాత ఎయిర్టెల్ ఆఫీస్లోనే ఉంటుంది. సేమ్ కంపెనీ సేమ్ సర్వీసెస్ ఉంటాయి. కరీంనగర్లోని మేదరి మహేంద్ర సంఘం భవనంలో ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మణిపూర్ రాష్ట్రంలోని నోని జిల్లా కలెక్టర్ విద్యామారి శ్రీధర్ హాజరయ్యారు. 10th ఇంటర్లో ప్రతిభ కనబర్చిన పలువురు విద్యార్థులకి నగదు పారితోషికంతో పాటు పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఈఎన్టీ వైద్యులు చింత రమేష్, ఇల్లందు మున్సిపల్ కమిషనర్ చింత శ్రీకాంత్, కరీంనగర్ జిల్లా మేదరి మహేంద్ర సంఘం అధ్యక్షులు రవీందర్, ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మధిర రవీందర్ తదితరులు పాల్గొన్నారు. మే 30, 2022 1:00 అవుతుంది టైం, రిజల్ట్ వచ్చే టైం. ఇంట్లో ఉన్నారు, ఆ లిస్ట్ వస్తుందని మాకు తెలుసు. అక్కడ అందరూ ప్రూఫ్ స్టడీ గ్రూప్లో పెడతారు. లిస్ట్ వచ్చింది. లిస్ట్ వచ్చాక ఇప్పుడే సార్ మనం కంట్రోల్ కొట్టామనుకోండి, పీడిఎఫ్ పేరు లేదనుకోండి, సడన్గా మనకి యాడ్ అవ్వదు. కానీ ఇన్ని రోజులు పడిన కష్టం సడన్గా మనకి యాడ్ అయిపోతుంది. సో వెంటనే పేరు చూస్తున్నాము, ఒక పేరు చూస్తున్నాం. 300 ర్యాంక్ దాకా వచ్చింది, ఇంకా పేరు కనిపించలేదు. చూసాం 336 దాకా ఈ పేరు ఎక్కడ చూసినట్టు చూస్తాను. అప్పుడు నా కళ్ళు ఆనందం సివిల్ సర్వెంట్ అయ్యాను. తర్వాత ఏమవుతుందో తెలియదు, ఐపీ వస్తున్నాను. మెయిన్ ఆనందం ఏంటంటే ఒకసారి రాయాల్సిన అవసరం లేదు అనే ఆనందం ఎక్కువ నాకు. ఐఏఎస్ అయ్యాను, ఐపీఎస్ అయ్యాను అంటే వేరే ఇష్టం. ఈఏపీ సెట్ 2026 ఫలితాల్లో ఆల్ ఫోర్స్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబర్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చైర్మన్ వి నరేందర్ రెడ్డి ర్యాంకులు సాధించిన విద్యార్థులని అభినందించారు. తక్కువ మంది విద్యార్థులతో అత్యధిక ర్యాంకులు సాధించడం ఆల్ ఫోర్స్ విద్యా సంస్థలకు మాత్రమే సాధ్యమన్నారు. ఇటీవల ప్రకటించిన ఐఐటీ మెయిన్స్ ఫలితాల్లోనూ తమ విద్యార్థులు చారిత్రాత్మక విజయం సాధించారని గుర్తు చేశారు. రాబోయే ఐఐటీ అడ్వాన్స్డ్ నీట్ ఫలితాల్లోనూ తమ విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన అధ్యాపకులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. మరి గత రికార్డులన్నింటినీ కూడా బద్దలు కొడుతూ మరి ఇవాళ రాష్ట్ర స్థాయిలో
అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగంలో 11వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ విభాగంలో 22వ ర్యాంక్, 74వ ర్యాంక్. ఇలా ఒక్కొక్క ర్యాంక్ చూస్తూ ఉంటే తెలుస్తుంది కరీంనగర్ జిల్లా మీద, కరీంనగర్ గడ్డ మీద మరి మన పిల్లలు ఏ రకంగా ర్యాంకులు సాధిస్తున్నారు. ఇవాళ ఆల్ఫోర్స్ హైదరాబాద్ కావచ్చు, లేకపోతే హనుమకొండ కావచ్చు, జగిత్యాల్, మంచిర్యాల్, నిజామాబాద్, కరీంనగర్ ప్రతి ఏరియాలో ఉన్న ఆల్ఫోర్స్ స్టూడెంట్స్ అద్భుతంగా రాణించి ఇవాళ మరి ఆ 2 కార్పొరేట్ కళాశాలలు ధీటుగా ఏదైనా తెలంగాణలో మరి నాణ్యమైన విద్యను అందించే సంస్థ ఉందా, రిజల్ట్స్ మంచిగా తీసుకొచ్చే సంస్థ ఏదైనా ఉంది అంటే దట్ ఈజ్ ఓన్లీ ఆల్ఫోర్స్ అనే విధంగా మరొకసారి మేము ప్రూవ్ చేయడం జరిగింది. ఇవాళ గత 30 సంవత్సరాల నుంచి కూడా మరి పరీక్ష ఏదైనా పర్లేదు మరి వెంటనే రిజల్ట్స్ని చేస్తూ అద్భుతమైన ఫలితాలతో ప్రతి సంవత్సరం ఆ రికార్డును మేమే బ్రేక్ చేసుకుంటూ ముందుకు రావడం జరిగింది. మరి 3000 ర్యాంక్ బిలో చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ 102 మంది చిన్నారులు 3000 ర్యాంక్ బిలో వచ్చారు. మరి ఈ సంవత్సరం 125 మంది చిన్నారులకి 3000 బిలో ర్యాంక్ రావడం జరిగింది. I got 22 rank in inside. My father name is Kiran. He is a carpenter. My mother is a housewife, Kavita. I studied 8 to 8 hours a day. My teacher supported a lot. Good evening everyone, my name is Ritvik. I'm very happy with my rank and I want to thank my parents and my brother who were emotionally so much supportive for me, and I even want to thank our chairman sir for providing very good faculty for us to achieve this rank. And I was actually preparing for NEET and I just went and written MCET and I have secured this rank, and I'm expecting a very good rank in the re-NEET exam too, and I want to join in AIIMS Delhi and want to pursue my goal, doctor, and want to serve the nation. Thank you. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏడాదిలోగా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ప్రభుత్వ పాఠశాలల ఫలితాలపై విస్తృత ప్రచారం చేయాలి. అధికారులకు పలు సూచనలు చేసిన విప్ ఎమ్మెల్యే విజయరమణారావు. ధాన్యం కొనుగోలులో జాప్యం లేకుండా చూడాలి. సెంటర్లను పరిశీలించిన పెద్దపల్లి కలెక్టర్. గ్రామాల్లో అన్నదాతల ఆందోళన, కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్ శ్రావణి.